గంటావూరు తిరుపతి గంగమ్మ జాతర గంటావూరు తిరుపతి గంగమ్మ జాతర గంటావూరు గంగమ్మ పండుగ గంటావూరు గంగమ్మ జాతర గంటావూరు గంగమ్మ జాతర. నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మనము ఈ సంవత్సరం గంగ జాతర చాలా సక్సెస్ఫుల్గా కూడా జరగడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మన కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు అందరూ, మా యూత్ లీడర్లు అందరూ కట్టికలుసుగా ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఎంత సంతోషంగా ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించుకొని సక్సెస్ చేసినారు. మాకు అది చాలా సంతోషంగా ఉంది. కానీ ఎన్నడూ లేనంత జనాలు ఆ గంటావూరు గంగ జాతరకి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి, బెంగళూరు నుంచి, ఈ పక్క చెన్నై నుంచి, చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వచ్చినారు. వచ్చి మనం మాట్లాడినారు. వాళ్ళకి చాలా దూరం నుంచి వచ్చినారు. మా కమిటీ తరఫున వాళ్ళకి ఏమైనా తక్కువ చేసింటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం చాలా మంది చాలా దూరం వచ్చినారు. అందరికీ ధన్యవాదం, మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అట్లే చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, గంటావూరు ప్రజలు కానీ అందరూ మాకు ఎంతో సహకరించి ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు మేము సక్సెస్ నిలబడతామంటే మేము అందరూ కలిపి కట్టగలిగా ఒక ఫ్యామిలీగా ఉన్నాము కాబట్టి నిలబడడం కూడా జరిగింది. మనకి అట్లే పోలీసు వారు కూడా ఎంతో సహకరించి ఎంతో సపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళకి కూడా మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లే మున్సిపాలిటీ ప్రజలు కూడా ఈసారి చాలా మంది, దాదాపు 150 మందిని వదిలి ఎంతో క్లీన్ చేపించి ఎంతో సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు నుంచి మన కమిషనర్ సారు ప్రతి ఒక్కటి ఆడ చూడల్లా, కాలనీ కదా అందరూ నిలబడి చేయండి అనేసి మన కమిషనర్ సారు మనకి ఎంతో సపోర్ట్ చేసినారు. ఆయన కూడా మా కమిటీ తరఫున, మా గ్రామం తరఫున ఆయన కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. మా మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, ఎంతమంది మన పొలంనేళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి నైట్ పగులు సపోర్ట్ చేసి ఈడ జరిగే కార్యక్రమం కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి జనాల మధ్యలో పోయిన వల్లనే మాకు ఇంత జనాలు కూడా వచ్చినారు. కానీ గంటావూరులో ఇంత జనాలు రావడం అంటే ఇది ఫస్ట్ 16 సంవత్సరం జాతర జరుగుతుంది. ఇంతమంది రావడం కారణం మీడియా వాళ్ళు. ఏమంటే ఈ సంవత్సరంగా మా కమిటీ తరఫున మేము చేసే ప్రోగ్రాంలు జనాలకు ఎత్తుకోపోయినారు. జనాలకు ఎత్తుకోపోయినప్పుడు ఆడేమో ఉంది, విశేషంగా ఉంది అనేసి ప్రతి ఒక్కరు వచ్చినారు. దానికి మా మీడియా వాళ్ళకి మా కమిటీ తరఫున, మా కుటుంబ తరఫున, మా గంగమ్మ గుడి తరఫున, ఆ గంగమ్మ తల్లి తరఫున వాళ్ళకి ఎన్నేళ్ళు రుణపడి ఉంటాము కూడా ఇచ్చేసి ఉంటాము. ఒకవేళ ఏమన్నా ఆ మీడియా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టింటే కూడా మా కమిటీ తరఫున క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గంటావూరులో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఇంత గొప్పగా జరగడానికి కారణమైన మన మురుగన్న గారు, ఇన్ని కెమెరాలు గంటావూరు వైపు చూపించడానికి కారణమైన మురుగన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క యూత్కు, పిల్లోడికి, ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి, ప్రజలకి అందరూ కూడా కలిసికట్టుగా ఈసారి చాలా గ్రాండ్గా జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పండుగని ఇంకా మరింత బాగా జరుపుకునేదానికి ప్రజలంతా ఓటుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్మనేరు పురపాలక సంఘం గంటావూరు బీసీ కాలనీలో కలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను జరిపిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈ జాతరను సక్సెస్ చేసిన యువతకు, ఆలయ కమిటీ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు, పల్మనేరు పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా ఏవి గారికి కూడా చెప్పినాము, సార్ లైన్లు అంతా కింద ఉందంటే దాదాపు వాళ్ళు కూడా ఒక 5 మందిని వదిలి ఆ టయానికి అప్పుడప్పుడు ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లు కింద ఉండే వైర్లంతా పైకి లాగి కట్టి దాదాపు వాళ్ళు కూడా ఒక 5 రోజులు కష్టపడినారు. వాళ్ళు కూడా మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఎటువంటి కరెంటు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు వాళ్ళు ఏమాత్రం ఇది కాకుండా ఇమీడియట్లీ ఏదైనా అయితే కూడా ఇమీడియట్లో 10 మంది వచ్చి కానీ ఇది చేయని ఆయనకి మా సార్ ఏడీ గారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిండే వాళ్ళు చాలా మంది వచ్చినారు బయట నుంచి. అందరికీ కూడా
ఆ గ్రామస్తులకు బయట ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చినారు. అందరికి కూడా చాలా సపోర్ట్ చేసినారు. ప్రోగ్రాంల వాళ్ళు కూడా చాలా బాగా చేసినారు. ఇట్లా మనం యూత్ కమిటీ మన రవి గారికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇట్లా ఈసారి మనం యశవంత్ గారు ప్రోగ్రాం చేసినారు అని చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఇలాంటి ప్రోగ్రాము ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా కూడా అతను చేస్తారనేసి కూడా మాకు నమ్మకం ఉంది. వచ్చే సంవత్సరం కూడా దీనికన్నా ఎక్కువగా చేసి మా కమిటీ తరఫున మా గ్రామస్తుల తరఫున జనాలకు చూపిస్తామనేసి కూడా మాటిస్తాము. గంటావూరు బీసీ కాలనీ నందు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం నుంచి జంజి కార్యక్రమం ముగించినాము. ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి మా కమిటీ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు. మాకు అన్ని సక్సెస్ఫుల్గా అందించిన వీడియో మిత్రులు కూడా ధన్యవాదాలు. అలాగే మురగన్న గారు గత 2 సంవత్సరాలుగా నుంచి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అలాగే ఇంకా కూడా జరిపించాలని ఇందూరు తరఫున మేము కోరుకుంటాము.